హాయ్ అండి అందరికీ. ఇలా మ్యాంగోతో లడ్డు చేసుకుందామా? దానికోసం ఒక కప్పు మ్యాంగో తీసుకున్నాను. మామిడికాయ ముక్కలండి కట్ చేసి తీసుకున్నాను ఆల్రెడీ. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకుందాం. ముందుగా వేయించుకుందాం, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చి చూసారా? ఇంకా తీసేద్దాము. ఇంకా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఉప్మా రవ్వ వేసుకుందామండి, ఒక కొబ్బరిగా. ఇది కూడా బాగా మంచి అంటే సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకోండి అండి, హైలో మడి పెట్టలేక మాడి. దగ్గరే ఉండండి, దగ్గర ఉండి మంచిగా ఫ్రై చేసుకుంటే గోల్డ్ కలర్గా వస్తాయి. కమ్మని జీడిపప్పు వేగిన స్మెల్ వస్తుందండి. ఇంకా ఇది వేగే వరకే ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇంకో ఎండు కొబ్బరి మిక్సీ వేసుకుందాం. మెదిగింది, ఇంక ఇలా ఉంటే చాలండి, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఇది కూడా తీసుకొని దాంట్లో వేసేసుకుందాం. ఓకే, మంచిగా అది కూడా మంచి సువాసన వచ్చేటట్టుగా వేపుకుందాం. తర్వాత దాంట్లోనే ఇదిగోండి పంచదార. ఆల్రెడీ మ్యాంగోలో తీపి ఎక్కువగా ఉంది, అందుకని చూసి వేసుకోవటమేనండి. దాంట్లోకి ఒక యాలక్కాయ, దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకుందాం. ఓకే, ఇదిగో పొడి అయిపోయిందండి. ఇది తీసి పక్కన ఒక ప్లేట్లో పోసేసుకుందాం. మళ్ళా మామిడికాయ ముక్కలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. వేగింది చూసారా? మంచి వాసన వస్తూ ఉంది, కలర్ కూడా మారింది చూసారా? ఇంకా దీంట్లోకి మనం మామిడికాయ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. అది మనం ఉండలు లేకుండా శుభ్రంగా హైలో మధ్య పెట్టవాకండి, సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మ్యాంగో అసలు ఇంటుంటేనే అసలు మామిడికాయ ఇష్టపడని వాళ్ళు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అసలు లేరు, అంత ఇష్టంగా తింటాం మేమైతే. ఇదిగో ఇది ఇలా పొడిలాడుతూ ఉండేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. దగ్గరుండి కలుపుకోవాలండి. పొయ్యి మీద పెట్టి పక్కన పడి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే అడుగంటుతుంది, మాడిపోతే ఆ రుచే మారిపోతుంది. కలుపుకుంటూనే ఉండాలి. పొడిలాడేదాకా ఉండలేకుండా పొడిలాడుతూ చూడండి, అప్పుడు దాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. చూసారా? పొడిలాడుతుంది, మంచి వాసన వస్తుంది, చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకా సరిపోతుంది చూడండి, కావాలైతే. ఇదిగో చాలు, ఎందుకంటే పొడిలాడింది. ఆ మ్యాంగోలో ఉండే నీరంతా మనకి రవ్వకి పట్టేసిందండి. ఇంకా దాంట్లో స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్నాక పంచదార పొడిని చూసారా, అది పోసుకుందాం. బాగా కలుపుకుందాం, అది కూడా బాగా కలుపుకుందాం. కొద్దిగా చల్లారిపోయాక ముద్ద కట్టుకుందామండి. అసలు ఎంత మంచి కమ్మని వాసన వస్తుందో, నిజం చెబుతున్నాను, చాలా బాగా మంచి వాసన వస్తుంది. బాగా ఆరిపోయాక లడ్డూ కట్టుకుందాం. కరగాలండి. స్టవ్ ఆపేసుకున్నాక నేను పంచదార పొడి వేసాను, అదొక్కటి గుర్తుంచుకోండి. ఓకేనండి, బాగా చల్లారిపోయిన దాకుండి ముద్ద కట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. చల్లారిపోయాక ముద్దలు కట్టుకోండి. మనం పంచదార వేసాం కదా, ముద్దకు వచ్చేస్తాయి ఈజీగా. ముద్ద కట్టుకుందామండి.
మీకు నచ్చిన సైజులో కట్టుకోవచ్చు ముద్ద ఈజీగా. ఇదిగో ఇలా కట్టుకొని పక్కన పెట్టుకోవటమేను. మీకు నచ్చిన సైజులో కట్టుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వస్తుందో ముద్ద. మ్యాంగో లడ్డు అండి, చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే కంటి అయిపోతామండి, తినడానికి ఇష్టంగా తినేస్తాము. అన్నీ ఇలానే కట్టుకుందాం. మ్యాంగో లడ్డూలు చూసారా ఎంత బాగా వచ్చినాయి అంటే సూపర్గా వచ్చినాయండి. టేస్టు ఏరో లెవెల్, నిజంగా చెబుతున్నాను. ఇవి ఎలా ఉన్నాయో ఏంటో మా అబ్బాయి కాడికి వెళ్ళి చూపిస్తాను. నిజంగా అండి మ్యాంగో లడ్డు ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. చక్కగా వచ్చేసినాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితేనే నాకు ఒక లైక్, ఒక కామెంట్ అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా అబ్బాయి కాడికి వెళ్ళి ఎలా వచ్చినాయో ఎలా ఉన్నాయో మీకు చెబుతాడు. మొత్తం వచ్చేసేయండి, వెళ్దాం. వచ్చేసి జీడిపప్పు నంచుకో భలే ఉంటుంది దాంట్లో టేస్ట్. బాగుంది కదా, చాలా బాగుందండి. ఎలా ఉందంటే ఆ ఫ్లేవరు సూపరు. మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. అది మా అబ్బాయి చేయి ఆగట్లేదు, తింటానే ఉన్నాడు. ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.